14 నెలలైంది. ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, నాయకుడి మీదనైనా దాడులు చేశామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన చెప్పమని అడుగుతూ ఉన్నా. మరి ఆ రోజు అధికారంగా దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ 18 నెలలు నా వెంట నడిచే నాయకుల, కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో, వెంటాడారో, వేధించారో జిల్లా అంతా తెలుసు. సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మీద, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి, అక్రమ కేసుల దగ్గర నుంచి, దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ 18 నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు, పాపాలు క్షణక్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ నేను నిజంగా ప్రతీకార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత 18 నెలల కాలంలో నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిని, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన, వెంటాడిన, దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ 14 నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని. నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి గురించి నేను మాట్లాడను. ఆ 18 నెలలు మా మీద, మా వాళ్ల మీద దౌర్జన్యాలు చేసిన, అక్రమ కేసులు పెట్టిన, సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో, వెంటాడితే, వేటాడితే ఎట్టుంటుందో, నరకం ఎట్టుంటుందో, వెంటాడితే, వేధిస్తే ఎట్టుంటుందో చూపించుండేవాడిని. కానీ ఎక్కడా చేయలే. ఎందుకు చేయలేదంటే, వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. లోకేష్ బాబు గారు అంగీకరించరు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి, ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు. గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి, గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని, మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం. లేదనుకుంటే ఆ 18 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ, అధికారంలో మీరున్న వేళ నన్ను, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారిని, వేధింపులు ఎలా ఉంటాయో, వెంటాడితే ఎలా ఉంటుందో, వేధిస్తే ఎలా ఉంటుందో, తరిమితే ఎలా ఉంటుందో చూపించినవాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. గీత దాడితే ఉపేక్షించరు. యథా రాజా తదా ప్రజ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి అందరికీ, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు, ప్రతీకార చర్యలకి మేము పాల్పడే అవకాశం లేదు. ఎందుకంటే మా నాయకుడు అంగీకరించారు కాబట్టి, నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి. ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు.
రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్. ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ. మళ్ళీ కూడా చెప్తున్నా, నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు.